ఆసియా కప్ ఫైనల్లో తిలక్ వర్మ సత్తా చాటడం గర్వంగా ఉందన్నారు ఆయన హెడ్ కోచ్ సలాం. తిలక్ వర్మ ప్రాక్టీస్ టైంలో తీవ్రంగా శ్రమించేవాడని చెప్పాడు. తిలక్ తల్లిదండ్రులు కోచ్కు ఫుల్ సపోర్ట్ ఇవ్వడం వల్లే స్టార్ బ్యాట్స్మెన్గా రాటుదేలినట్లు చెప్పాడు. రానున్న రోజుల్లో మరింత మంది తిలక్ వర్మలను తయారు చేస్తానన్న కోచ్ సలాం. ఎండీ పృథ్వీతో అనిల్ ఫేస్ టు ఫేస్. ఆసియా కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి అయినటువంటి పాకిస్తాన్ పై ఘన విజయం సాధించినటువంటి భారత్ కి హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మకు సంబంధించినటువంటి గ్రౌండ్ మొదటి నుంచి కూడా ఇక్కడే అతన్ని ప్రాక్టీస్ చేశాడు. అతనికి సహకరించినటువంటి అతని కోచ్ తో పాటు ఈ గ్రౌండ్ కు సంబంధించినటువంటి డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. కోచ్ అడిగి తెలుసుకుందాం. ఎట్లాంటి ప్రిపరేషన్ చేశారు, ఎప్పటి నుండి ఇక్కడ నేర్చుకున్నాడు, అతను ఎట్లా వీళ్ళకి సహకరించాడు, మాట్లాడదాం. తిలక్ వర్మ ఇక్కడ ఎప్పటి నుంచి మీ దగ్గర ఈ ప్రాక్టీస్కి వచ్చాడు, అట్లా మీకు ఎట్లా కోఆర్డినేషన్ మీకు అతనికి ఎట్లా ఉండేది మొదటి నుంచి కూడా? तिलक वर्मा यहाँ पे 11-12 साल का था जब से ज्वाइन हुआ एकेडमी. स्टार्टिंग से मॉर्निंग 6 टू इवनिंग 6:30 तक प्रैक्टिस करता था और बीच का टाइम वर्क करना, एक्स्ट्रा प्रैक्टिस करना, जो भी प्लान देते वो प्लान पे वर्क करना, बेसिक वर्क करना और फिटनेस के ऊपर वर्क करना और अच्छे से हार्ड वर्क करता था. और एकेडमी के ओनर्स और एमडी सर जो भी हमारे एकेडमी के मेंबर्स हर कोई सपोर्ट करता था और इतना था हार्ड वर्क ज़्यादा करता था वो, जो रिजल्ट आज आपके सामने है. ఎట్లా ఉండేది ఇక్కడ నుంచి వచ్చేది రెగ్యులర్గా అతని ఇంటి నుండి మీరు ఎట్లా ఏ టైంకి వచ్చేది రోజు మార్నింగ్ టైంలో ప్రాక్టీస్కి? मॉर्निंग 6 o'clock प्रैक्टिस आता था वो. 6 o'clock आके इवनिंग 6:30-7 जाता था. लंच इधर, टिफिन इधर, सब. उनका पेरेंट्स भी उसको बहुत सपोर्ट करते थे और जो भी टाइम रहता था ग्राउंड पे ही बिताता था वो. मैचेस खेलना, प्रैक्टिस करना. మొదటిసారి ఐపీఎల్ ముంబై ఇండియన్స్ లో పనిచేశాడు. అంటే అండర్-19 నుంచి ముంబై ఇండియన్స్ టీమ్ లో సెలెక్ట్ అయ్యాడు. అప్పటి నుండి ఈ రోజు ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్, అది కూడా శత్రు దేశం పాకిస్తాన్ తో ఆడి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అట్లా ఆవిడ ఫీల్ नहीं, पाकिस्तान से तो अंडर-19 में भी वर्ल्ड कप, एशिया कप में भी सेंचुरी करा था वो. हम जब से ही उसको प्लान करते रहते थे कि बेस्ट करना है, हर टाइम आपको बेस्ट देना है. और तिलक को हम स्टार्टिंग से एक ही प्लान देते थे कि फिनिश करना है और फिनिशर की तरह ही रहना है. आप हर टाइम चैंपियन है, आप चैंपियन की तरह ही प्रैक्टिस करो, मेहनत करो, अच्छा रहेगा. तो उसका रिजल्ट आपके सामने ही है. ఎట్లా ఏమంటున్నారు మన పాకిస్తాన్ తోటి విజయమైనాక ఇక్కడ ఉన్నటువంటి మీ ఇక్కడికి వచ్చే ప్రాక్టీస్ చిల్డ్రన్స్ కానీ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అని ఒక కోచ్ గా మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ये फीलिंग तो लाइफ टाइम रहेगा. अभी बहुत हैप्पी है. सब मेंबर, हमारा फैमिली मेंबर्स, अपना कंट्री, एकेडमी मेंबर्स, एकेडमी ओनर्स, सब जने हैप्पी है. और ये इनिंग तो यादगार रहेगा और कोशिश करेंगे कि इससे और अच्छा परफॉर्म करके अपनी कंट्री का नाम रोशन करेंगे. ఇదే గ్రౌండ్ లో మరొక తిలక్ వర్మని రెడీ చేయబోతున్నారా నెక్స్ట్ జనరేషన్? तिलक वर्मा बनने का है यहाँ से. और गर्ल्स भी रेडी हो रहे हैं यहाँ से. जो पूजिता बोल के एक लड़की है, WPL खेल, और सारे लड़कियां भी है और दूसरे तिलक भी रेडी हो रहे हैं. थोड़ा सा टाइम लगेगा, अभी आपके सामने शो होंगे फिर से वो. ఎంతమంది చిల్డ్రన్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటారు డైలీ? मॉर्निंग एंड इवनिंग 300+ मेंबर प्रैक्टिस करते हैं यहाँ पर. 10-12 कोचेस है. सब फैसिलिटीज अच्छा है यहाँ पर. एकेडमी ओनर्स का सपोर्ट ज़्यादा है यहाँ पर. एकेडमी MD का सपोर्ट ज़्यादा है हर प्रैक्टिस के लिए, प्रैक्टिस मैचेस के लिए. और अदर स्टेट, अदर कंट्री के मेंबर्स भी आके यहाँ पर प्रैक्टिस करते हैं यहाँ पर. ఈ గ్రౌండ్ సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ కూడా మనతో పాటు ఉన్నారు. ఎట్లా అంటే మీరు మొదటి నుంచి కూడా పాకిస్తాన్ తో ఫస్ట్ టైం మనకి లీగ్ దశలో ఆడాడు, సూపర్ 4 లో ఆడాడు, చివరిగా ఫైనల్లో కూడా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. ఒక మేనేజింగ్ డైరెక్టర్ గా ఈ గ్రౌండ్ లో మీకు ఎట్లా సహకరించాడు మొదటి నుంచి కూడా? ఫస్ట్ నుంచి తిలక్ చాలా ఫోకస్డ్ ఉండే. ఓన్లీ క్రికెట్ నా లైఫ్ సార్, నేను ఇంకా ఏది చేయను. ఐ హావ్ టు ప్లే ఫర్ ఇండియా, ఐ హావ్ టు గెట్ లారల్స్ ఫర్ ఇండియా. నేను ఇండియాకి ఎంత వరల్డ్ కప్స్ గెలిపియాలి అని చిన్నప్పటి నుంచి అదే చెప్తుండే. అంటే మేము సర్ప్రైజ్ అవుతుండే, అదే వీడు చిన్నప్పటి నుంచి ఇంత ఫోకస్గా ఎలా ఉంటుండే అంటే కోచెస్ వెనకాల పడుతుండే. మాకు ప్రాక్టీస్ చేపియండి సార్ అంటే కోచెస్ అలసిపోయి కూర్చున్నా కానీ వాళ్ళు వెనకాల పడుతుండే. సార్ నేను ఇంకా టైర్డ్ కాలేదు, నేను చేస్తాను, ఇంకా చేస్తాను.
అని. అంటే వాళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి చిల్డ్రన్స్ కానీ తర్వాత వాళ్ళ పిల్లలు కానీ సో ఏమంటున్నారు మీతో? ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో ఈ గ్రౌండ్ లో నేర్చుకుని ఈ రోజు ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి తిలక్ వర్మ, సో ఎట్లా ఏమంటున్నారు? తిలక్ సార్ అందరికీ నేను సపోర్ట్ చేస్తాను, నేను ఒక ఇన్స్పిరేషన్. సో నేను ఎప్పుడు పిల్లలకు టిప్స్ కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఏదన్నా ఉంటే పిల్లలకు ఉంటే కూడా వీడియో కాల్ చేసి మాట్లాడడం అవైలబుల్, లేకపోతే ఇక్కడ వచ్చినప్పుడు అందరితోని టిప్స్ ఇవ్వడము, ఏదైనా సిచ్యువేషన్ ఉంటే ఆ సిచ్యువేషన్ని స్ట్రాటజీస్ చెప్పడము, మీరు ఇలా ఆడాలి, ఇది ఆడాలి, మీరు ఎఫర్ట్స్ పెట్టాలి, ఎఫర్ట్ లేనిది ఏది కాదు, సో షుడ్ వర్క్ హార్డ్ అని చాలా పేషెంట్గా చెప్తారు పిల్లలకి. ముంబై ఇండియన్స్ గెలిచినప్పటి నుంచి సో ఈ రోజు పాకిస్తాన్లో విజయంలో కీలకంగా పర్ఫార్మెన్స్ చేసినటువంటి వరకు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమంటుండే మీతో మాట్లాడిండా? సో నిన్న హైదరాబాద్కు చేరుకున్నటువంటి తిలక్ దాదాపు పాకిస్తాన్ తోటి 69 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. సో కొంత అప్పుడు మనకి మ్యాచ్ చివరి దశలో ఉన్నప్పుడు కూడా స్ట్రెస్ ఉంటుంది, ఎందుకంటే మనకి 20 ఓవర్లకే 3 వికెట్లు కోల్పోయినటువంటి పరిస్థితి. సో ఆ స్ట్రెస్లో ఇంత ఏం ఫీల్ అయినాడు, ఏమైనా మీతో షేర్ చేసుకున్నాడా? అన్ని షేర్ చేసుకుంటాడు, సిచ్యువేషన్స్ చెప్తుంటాడు, నా ఈ టైంలో నాకు ఇలా అనిపించింది అని. సో హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. మీరు బాడీ లాంగ్వేజ్ కూడా చూడండి, తిలక్ది చాలా కాన్ఫిడెంట్ ఉంటాడు. ఏ సిచ్యువేషన్లో అయినా ఆ ప్రెషర్ కనిపించదు. సో సీనియర్స్ నుంచి అది నేర్చుకుంటున్నాడు తిలక్. సే ధోని అయినా, కోహ్లీ అయినా, రోహిత్ శర్మ నుంచి అయినా చెప్తుంటాడు, నేను మాట్లాడుతుంటాను, ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్తో మాట్లాడితే నాకు టిప్స్ ఇస్తుంటారు. సో దాన్ని బట్టి హీఈస్ ఆల్సో గెటింగ్ ఇన్ టు దట్ మోల్డ్ అండ్ చాలా మంచిగా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తున్నాడు, సిచ్యువేషన్ గేజ్ చేస్తున్నాడు. ఆయన బ్యాటింగ్ కూడా అదే పేస్లో ఇచ్చేసుకుంటాడు. సో ఇంకా ఫ్యూచర్ తిలక్ వర్మ షుడ్ బి ద వరల్డ్ కప్ విన్నింగ్ తీసుకురావాలని మాకుంది. ఇంకా అప్కమింగ్ రానున్న జనరేషన్కి మరొక మా తిలక్ వర్మన్ కానీ ఇంకా ఉమెన్ తరఫున కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేయబోతున్నారా? సో ఎట్లుంది ప్రాక్టీస్ సంబంధించి గ్రౌండ్లో? ఇక్కడ మా గ్రౌండ్లో ఎనీ టైం ప్రాక్టీస్ ఉంటుంది. అండ్ ఇంత సిటీ సెంటర్లో ఇంత పెద్ద గ్రౌండ్ ఎక్కడా లేదు. దిస్ ఈజ్ అ ప్రైవేట్ అకాడమీ, సో ఎక్కడా లేదు. సో పేరెంట్స్ కూడా ఏం ఫీల్ అవుతారంటే, సార్ మీరు ఇంత ప్యాషన్తోని క్రికెట్ పెట్టారు, ఏదైనా వేరే స్పోర్ట్స్ పెట్టారు, ఇంత ల్యాండ్ అవైలబుల్ ఉంది, ప్యాషన్తోని మీరు చేస్తున్నారు. సో మేము కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని పేరెంట్స్ కూడా పిల్లలకి దే కీప్ టెల్లింగ్, మీరు కూడా అట్లా ప్యాషనేట్గా ఉండాలి, స్పోర్ట్ నేర్చుకోవాలి. సరే అందరూ ఆడలేరు, సో మేమేం చెప్తామంటే అందరు పిల్లలకు కూడా అందరూ సెలెక్ట్ కాలేరు, కానీ యూ షుడ్ వెన్ యూ గో అవుట్ యూ షుడ్ బి అ గుడ్ హ్యూమన్ బీయింగ్. సో ఆ డిసిప్లిన్ అయినా కానీ ఏదైనా కానీ లైఫ్లో నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నేర్పిస్తుంది. మొత్తం చూడొచ్చు ఈ యొక్క లీగల్ క్రికెట్ గ్రౌండ్లో మాత్రం తిలక్ వర్మ మొదటి నుంచి కూడా టీంకే ఎక్కువగా మనకి ప్రయారిటీ ఇవ్వాలి. సో సెల్ఫ్గా కాకుండా టీంకే ప్రయారిటీ ఇవ్వాలంటూ కూడా అటు ఎండి ఈ గ్రౌండ్కి సంబంధించిన ఎండితో పాటు మరోవైపు కోచ్ సలాం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్, అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.